అది గాలిపటం చిన్ని. దానికి దారం కట్టి పైకి వదిలేస్తే అలా గాల్లో ఎగురుతుంది. బాగుంది కదా? చిన్ని ఆగు. వద్దు చిన్ని, నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచో చూడాలి, సరేనా? చూడు ఎలా ఎగురుతుందో. అది కావాలి. ఏడవద్దు చిన్ని, నీకు గాలిపటం కావాలి అంతే కదా? వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి, మనం ఎగిరేద్దాం. ఇక్కడే ఉండు. చిన్ని ఎలా ఉంది? చాలా బాగుంది. ఎగిరేద్దామా? అయ్యో అలాగే చిన్ని, ఈ దారం పట్టుకో. కొంచెం వదులు, ఇంకా వదులు. ఇలా పట్టుకొని ఇలా ఎగిరేయాలి. వదులు, ఇటు ఇటు ఇటు. ఏటి చిన్న పిల్లని అనుకుంటున్నావా? దాంతో కలిసి గాలిపటాలు ఎగరెత్తున్నావు. చిన్ని గాలిపటం కావాలని ఏడిస్తే ఎగిరిస్తున్నానత్తా. నువ్వు ఇలా గాలిపటాలు ఎగరెత్తుకుంటే పానెవరు చేస్తాడు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే? ఆ గాలిపటం నుంచి ఏమైనా డబ్బులు రాలుతాయా? పెద్దయ్య దగ్గర పని మనిషిని చేశానని తెగ ఇదైపోయావు కదే. మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళి పని చేసి డబ్బులు తెస్తావో తీసుకురాయే. ఎల్లు. నువ్వు రోజు పని చేస్తాను అన్నా అక్కడ నీకు పనిచ్చేవాడు ఎవ్వడూ లేడు. అందుకేనే నువ్వు అక్కడ చేసిన పనికి డబ్బులు తీసుకుంటున్నాను. అయినా పని చేసేదాన్ని పని మనిషే అంటారు. చేసిన పనికి డబ్బులు ఇస్తారు. పెద్ద మహారాణిలా నీలగకుండా ఎల్లి పని చేసుకుని రా. అట్టాగే వచ్చేటప్పుడు మీ పెద్దయ్య కొట్టంలోంచి ఆవులకి గడ్డి తీసుకుని రా. ఎలా? అలాగే అత్తా. సరే చిన్ని, ఇప్పటికి చాలు. నేను పెద్ద ఇంటికి వెళ్ళొచ్చాక మళ్ళీ ఎగిరేద్దాం, సరేనా? నా బంగారు తల్లి. కూర్చో. ఈ గాలిపటం పట్టుకుని ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తా. మాటం తిట్టినందుకు బాధగా ఉందా? పెళ్లి కూడా చేసి పంపించేస్తానన్నారు కదా. రూల్స్ ప్రకారం అయితే నిన్నింట్లోంచి బయటికి గెంటేయాలి. కానీ కూతురివి కదా, బయటికి గెంటలేను. పెళ్లి చేసి పంపించేస్తాను. చిన్న వయసులో పెళ్ళంటే భయంగా ఉంటుంది. పుట్టింటిని వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం? చదివినా చదవకపోయినా పెళ్లి చేసుకుని వెళ్ళటం తప్పదు కదా నవ్య. అక్క, నవ్య ఏమంత బాధపడట్లేదు. నువ్వు మరీ ఎక్కువ ఓదార్చకు. నవ్య నవ్య
నవ్య నవ్య ఎక్కడికి? ఏంటి మ్యాగీ నువ్వు? పాపం నవ్య అంత బాధపడుతుంటే లేదంటావేంటి? చూడు ఎంత బాధపడి వెళ్ళిపోతోందో. నవ్య మేడం మళ్ళీ చూస్తారని డోర్ వేస్తున్నావా? చూసావా మాగి, పాపం పిల్లలు మదర్ కి భయపడి డోర్స్ వేసుకోవాల్సి వస్తుంది. వదినా రా, కమన్ డాన్స్ వదినా. ఏంటి నవ్య ఇది? ఏమైంది నీకు? కమాన్ వదినా, కమాన్. ఇలాగెందుతుందేంటక్క? మేడం తిట్టిన తిట్లకి పిచ్చెక్కేసిందా ఏంటి? కమాన్ వదినా, కమాన్. నవ్య నవ్య ఏంటిది? నవ్య ఏమైంది నీకు? నవ్య వాట్ హ్యాపెండ్? కమాన్ వదినా, డాన్స్. నవ్య కమాన్. నవ్య ఒక పిచ్చికి ఇంకో పిచ్చి తోడైంది. ఆపు అక్క, ఆపు. డాన్స్. మ్యాగీ, ఫుల్ జోష్లో ఉంటే మ్యూజిక్ ఆఫ్ చేస్తావేంటి? ఆన్ చే. కమాన్ డాన్స్. మేడం తిట్టారు కదా, నువ్వు ఏడుస్తూ ఉంటావేమో ఓదార్దామని వస్తే ఇక్కడంతా రివర్స్ గా జరుగుతుందేంటి నవ్య? ఇందాక మేము అంతసేపు డోర్ కొట్టినా తీలేదంటే అప్పుడు కూడా ఇలాగే ఫుల్ సౌండ్ లో మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నావు కదా? అవును, నాకు ఎప్పుడైనా సంతోషం ఎక్కువైతే ఇలాగే ఫుల్ గా మ్యూజిక్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయటం అలవాటు. హా? సంతోషమా? అంటే మాటం తిట్టినందుకు నీకు అసలు బాధగా లేదా? బాధ ఎందుకు వదిన? బాధ స్వేచ్ఛ దొరికితే ఎవరైనా బాధపడతారా? జైల్లో నుంచి విడుదలవుతే ఎవరైనా బాధపడతారా? నేను అంతే వదినా. తొందరలోనే ఈ జైల్లోంచి విడుదల కాబోతున్నాను. చదవట్లేదని పెళ్లి చేస్తానంది కదా, చేసేయని. వాడు ఎలాంటి గొట్టంగాడైనా పర్వాలేదు, పెళ్లి చేసుకున్న అత్తారింటికెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అక్కడ ఈ చదువులు, పరీక్షలు, ర్యాంకులు ఏ గోల ఉండదు. ఏ గోల చేసినా అడిగేవాడే ఉండడు. ఐఎమ్ ఫ్రీ బర్డ్ వదినా. అక్క అక్క అక్క, అక్క ఆగు. నీకేమైంది సడన్ గా? నవ్య బాధపడుతుందని వచ్చావు, సంతోషంగా ఉంది కదా, ఇంకేంటి బాధ? నా బాధ అదేనే సెల్లి. దానికి ఉన్న పాటైన అదృష్టం నాకు లేకుండా పోనాది చూడు. అదేమో ఈ జైలు నుంచి బయటికి పోతున్నది. నా బతుకేమో ఈ జైల్లోనే మగ్గిపోతాది. అయినా ఎవరిని ఏటని ఏం లాభమే సెల్లి? మా నమ్మకు అసలు బుద్ధి లేదే సెల్లి. నా బతుకు బుగ్గి పాలు చేసేసినది. అక్క ఇప్పుడప్పుడే అక్క బాధ పోయేలా లేదు. ఈ బాధ పోవాలంటే మేడంలో మార్పు రావాలి. మేడంలో మార్పు రావాలంటే ఎవరో పైనుంచి దిగి రావాల్సిందే.
ఆహాహాహా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆఫీసు లేదు, ఫైల్స్ గొడవ లేదు, మేడం క్లాసులు అంతకన్నా లేవు. ఈ సరస్వతి పుణ్యం అని ఆ జైల్లో నుంచి 4 రోజులు విముక్తి కలిగింది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రతి అనుభూతిని ఆస్వాదించాలి. ఇప్పుడే హ్యాపీగా ఉందాం అనుకున్నాను, అప్పుడే మేడం గారి ఫోను. ఇంకెక్కడ హ్యాపీ, నా బొంద హ్యాపీ. అయినా వెనక ఏదో సీసీ కెమెరాలు పెట్టినట్టు ఎలా తెలిసిపోతుందో ఏంటో ఈవిడికి. కొంచెం ప్రశాంతంగా ఉన్నామంటే చాలు ఫోన్ చేసేస్తుంది. కర్మరా బాబు కర్మ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏకాంబరం. ఎక్కడున్నావు? సరస్వతిని తీసుకురావడానికి ఊరెళ్ళావా, లేక నీ భార్యను తీసుకుని పండక్కి అత్తారింటికి వెళ్ళావా? అయ్యో లేదు మేడం, మీరు చెప్పాక రాకుండా ఉంటానా? సరస్వతి కోసమే వచ్చాను మేడం. ఏమో, నేనా ఊర్లో లేను కదా అని అత్తారింట్లో హాయిగా గారెలు బూరెలు తింటూ సరస్వతి కోసం వెళ్ళానని అబద్ధం చెప్పొచ్చు కదా. నా అనుమానం నాది. ఆ శివుడి 3వ కంటి నుంచైనా తప్పించుకోగలం గాని మిమ్మల్ని మాయ చేసి మీ చూపు నుంచి తప్పించుకోగలవా మేడం? మీకు అనుమానంగా ఉంటే చెప్పండి, ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను. ఈ గోదావరి పక్కనే ఉన్న ఈ గట్టు అన్నీ చూడొచ్చు మేడం. అవసరం లేదు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఏంటో చెప్పు. ఆ పరిస్థితా మేడం? వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేడం. ఈ గోదావరి పక్కనే పచ్చని పొలాలు ఎంత హాయిగా ఉందో మేడం. మీరు కూడా ఒకసారి రావాలి మేడం. ఆ ఆఫీసు బిజినెస్ టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వస్తాను. వచ్చి నిన్ను గోదాట్లో ముంచి పక్కనే ఇసుకలో పూడ్చేస్తాను. మేడం, లేకపోతే ఆ నేల మీద మళ్ళీ అడుగు పెట్టకూడదు, ఆ గాలి కూడా తగలకూడదని సరస్వతిని తెమ్మని నిన్ను పంపిస్తే మళ్ళీ నన్నే అక్కడికి రమ్మంటావా? నేను వెళ్లేదాన్నే అయితే ఈ పాటికే అక్కడికి వెళ్ళి ఆ సరస్వతి జుట్టు పట్టుకుని మరీ నిలదీసుండేదాన్ని. సారీ మేడం, ఇక్కడి గోదావరి గాలి తగలగానే పరవశంలో ఈ చిన్న లాజిక్ మర్చిపోయాను. నోర్ముయ్. నువ్వక్కడికెళ్ళింది పరవశించిపోవడానికా, నేను చెప్పిన పని చేయడానికా? వెంటనే దాన్ని తీసుకుని బయలుదేర్రా, లేదంటే... వద్దు మేడం, సెకండ్ ఆప్షన్ మనకు వద్దే వద్దు. సరస్వతిని తీసుకుని మీ దగ్గరికి రావాలి, అంతే కదా? ఇదిగో ఇప్పుడే బోటు దిగి ఊళ్ళోకి వెళ్ళబోతున్నాను. సరస్వతి దొరకగానే వెంటనే బయలుదేరుతాను మేడం. ఉంటాను మేడం. పట్టుకోరని అమ్మ కడుపు మాడ. ఇప్పుడు ఈ సరస్వతి ఎక్కడుందో పట్టుకోవాలి. ఏదో ఒక మాయ చెయ్యాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన ఆ విదే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో, ఎవరికి తెలుసు? నన్నే అన్నన్ని మాటలంటుందా? నన్నే అక్కడికి తీసుకుపోయి కలిపేస్తుందా? నా మనసు మార్చడం తాళి కట్టిన నా భర్త వల్లే కాలేదో, ఇదెవరు నన్ను తీసుకెళ్ళడానికి? ఇన్నేళ్లుగా ఈ గుండెలో రగులుతున్న మంటల్ని ఆర్పే అంత శక్తి ఉందా దానికి? అసలు దానికొచ్చిన బాధ ఏంటి? మా విషయాలన్నీ దానికెందుకు? అది ఇక్కడికి రావాలి, నన్ను ప్రశ్నించే హక్కు నీకెక్కడిది అని నిలదీయాలి. అయినా నేను చేసిన తప్పేంటి? నన్నే వేలెత్తి చూపించే అంత అధికారం, హక్కు ఎవ్వరికీ లేవు, ఎవ్వరికీ లేవు. కనీసం 2000 ఎకరాలన్నా ఉంటది. ఎకరానికి 25,000 కమిషన్ వేసుకున్నా, ఆహాహా, అబ్బో అబ్బో,
అనంతం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు నువ్వు. ఇప్పుడు ఈ సరస్వతిని ఎక్కడ పట్టుకోవాలో ఏంటో. ఆహా ఆహా ఇతన్ని అడుగుదాం. కరెక్ట్. అనంతం నీ దశ మారిపోతుంది. ఇదిగో మేషరు, నాకు సాయం చేస్తారా? ఎందుకు చెయ్యం? ఈ అనంతోన్నదే సాయం చేయటానికి. ఎందుకంటే వాడుకున్నోడికి వాడుకున్నంత. అబ్బా, ఏమి హెల్పింగ్ నేచర్ అండి. మీలాంటి వాళ్ళు ఊరికొకళ్ళు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, కానీ చెప్పే ముందు నాకేంటి, ఎందుకంటే మరి నాకేంటి ఏదోటి ఉండాలి కదా. అర్థమైంది. మీలాంటోడు ఒకడు ఉండాలనుకున్నాను గాని ఏ ఊరెళ్ళినా నీలాంటోడు ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు అడగండి. ఈ ఊళ్ళో సరస్వతి అనే అమ్మాయి ఉందా? ఉంది. అమ్మయ్యా, పని అయిపోయింది. ఎక్కడుంటుంది? చెప్తాం, ఎందుకు చెప్పాం, కానీ నాకేంటి, ఎందుకంటే ఎందుకంటే నేను సరస్వతిని కలవాలి కాబట్టి. ఓహోహో, సరస్వతి అంటే ఏ సరస్వతి కావాలి? ఈ ఊళ్ళో చాలా మంది సరస్వతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారేంటి? వీడు ఎకరాలమ్మి కాదు, ఇలాగే మాటలమ్మి సంపాదించుంటాడు ఇప్పటి వరకు. దరిద్రుడా. సుబ్బయ్య గారి మనవరాలు సరస్వతి, బ్రోకర్ కరణం గారి అమ్మాయి సరస్వతి, సుందరం కోడలు సరస్వతి, ఎత్తుపళ్ళు సరస్వతి. లిస్టు కొంచెం పెద్దదే. ఇంతకీ మీకు ఏ సరస్వతి కావాలి? వీళ్ళెవరూ కాదండి, నాకు వాగ్దేవి మేడం కోడలు సరస్వతి కావాలి. నాకు వాగ్దేవి ఎవరో తెలీదు, ఆవిడ కోడలు ఎలా తెలుస్తుంది? అయినా వాళ్ళెవరు ఈ ఊళ్ళో ఉండరు కదా, ఎందుకంటే నాకు తెలియని వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో ఉండరు కదా. అయితే నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. గోడ కొట్టిన సొన్నం, నాకు ఇచ్చిన ఫీజు మళ్ళీ రావు. అడుగుపెట్టిన ముహూర్తమే బాగున్నట్లేదు. వచ్చి రాగానే 2000 కన్నాం. చిచి. పొలాలు అడగడం సంగతి తర్వాత, ముందు పొలాలు ఎక్కడున్నాయో ఎంతున్నాయో చూపించమని అడగాలి. ఆ తర్వాత మెల్లగా నా ప్రాజెక్ట్ విషయం చెప్పచ్చు. ఏంటి సరసు, నిన్నటి నుంచి ఇంటికి రాలేదు? ఏంటి సరసు మాట్లాడటం లేదు? మౌనవ్రతమా? మౌనవ్రతం లేదు, ఏమీ లేదు. మాట్లాడడం అనవసరమని మాట్లాడడం లేదు. ఇదిగో, నీ మందులు ఎలా వేసుకోవాలో చీటీ రాయించి నీ సొరుగులో పెట్టాను. 3 పూట్ల టైం కేసుకో. అలాగే 3 పూట్ల సరిగ్గా తినాలి, వేళకి పడుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ అప్పగింతలేంటి సరసు? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడికి రాకూడదు అనుకుంటున్నా. ఇక మీ పనులు మీరే చేసుకోండి. ఎలాగో మీ మనవడు వచ్చాడు కదా, చూసుకుంటాడు. వెళ్ళిపో, టెన్షన్ మొత్తం పోతుంది. ఏమైంది సరసు?
ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ పెద్దయ్యని వదిలి వెళ్ళిపోతావా? ఇంట్లో పని మనిషిని కదా, ఎన్నాళ్ళుంటాను? పని మానేసి వెళ్ళిపోతున్నాను. పని మనిషివా? నువ్వు పని మనిషివేంటి సరసు? ఎవరన్నారా మాట చెప్పు, వాళ్ళ సంగతి చెప్తాను. ఒకరేంటి అందరూ అనుకుంటున్నారు. అందరూ అంటే ఎవరు? ఎవరన్నారు? నిన్నంత మాట అన్న వాళ్ళని విడిచిపెట్టాను, షూట్ చేసి పారేస్తాను. చెప్పేస్తుందా ఏంటి? చెప్పు సరసు, ఎవరన్నారు?